అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ కు మద్దతు ప్రకటించింది రష్యా. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ కు మద్దతు ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు కనుక మనం చూస్తే కనుక కొన్ని కంట్రీస్, ఇప్పుడు రష్యా కానీ చైనా కానీ కంట్రీస్ అన్ని కూడా ఎవరికి మద్దతు ప్రకటించకుండా ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యా మొదటిసారి నోరు విప్పింది. పుతిన్ నోరు విప్పారు. తాను ఇరాన్కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతోందంటూ కూడా ఇరాన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇక యుద్ధ సమయాన ఇరాన్కు అండగా ఉంటామంటూ పుతిన్ భరోసా ఇచ్చారు. రష్యా ఇరాన్కు అచంచలమైన మద్దతు ఉందంటూ కూడా ఇప్పుడు చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు పుతిన్ స్పష్టం చేశారు, ఎప్పటికీ కూడా అంటే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లుగా కూడా రష్యా ఇరాన్కు ఎల్లప్పుడూ నమ్మకమైన దేశం అంటూ కూడా చెప్పారు. భాగస్వామిగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు పుతిన్. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి పట్ల కూడా ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త అధినేతగా ముజ్తబా ఖమేనీ రావటం జరిగింది. అయితే మృతి పట్ల కూడా రష్యా స్పందించింది. కాకపోతే సంతాపం ప్రకటించినట్లుగా తెలిపింది, కానీ తన మద్దతుని గతంలో తెలపలేదు. ఇప్పుడు మద్దతు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఇరాన్ వెనక్కి తగ్గకుండా కూడా యుఎస్ని కూడా భయపెడుతోంది, అగ్రరాజ్యాన్ని కూడా భయపెడుతూ ఉంది. ఇలాంటి సమయంలో రష్యా ఒక ఎనర్జీని ఇచ్చింది ఇరాన్ కని చూడాలి. ఇక కొత్త సుప్రీం లీడర్ ముజ్తబాకు అభినందనలు తెలిపారు పుతిన్. ఇక దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పుడు రష్యా ఇరాన్కు మద్దతు ఇవ్వటం జరిగింది. మరి ఈ క్రమంలో యుద్ధంలో రష్యా ఏమైనా సహాయం చేయబోతుందా ఇరాన్కి, ఏంటి తర్వాత కనుక మరి ఇరాన్కి సపోర్ట్గా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు తన మౌనాన్ని వీడటంతో కూడా మిగిలిన దేశాలు ఏమైనా ముందుకొస్తాయా, ఏం జరగబోతోంది, ఇది ఏ ఈక్వేషన్స్కి దారితీస్తుంది, అంతర్జాతీయంగా ఇంకొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి దారితీస్తుందా? ఇప్పటికే కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా కూడా యుద్ధం కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కూడా మద్దతు ఇవ్వటం, దీని ఇంపాక్ట్ అసలు మిగిలిన ప్రపంచ దేశాల మీద ఏ విధంగా ఉండనుంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్తో మాట్లాడి తెలుసుకుందాం. సిరాజ్, ఇప్పుడు పుతిన్ ఇరాన్కి మద్దతు ఇస్తున్నామంటే కూడా రష్యా మద్దతు పూర్తిగా ఉంటుంది, నమ్మదగినటువంటి దేశం రష్యా ఇరాన్కి అంటూ కూడా ప్రకటించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఖచ్చితంగా రేణు మీరు అన్నట్లుగా ఏదైతే యుద్ధ ప్రభావం ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సో ఖమేనీ మృతి పట్ల రష్యా సంతాపం వ్యక్తం చేయడం, సో సంతాపం వ్యక్తం చేసినటువంటి తర్వాత ఏదైతే ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా ఈ రెండు దేశాలు కలిసి పూర్తి స్థాయిలో ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశాలు ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా ఈ రెండు దాడి చేసుకున్నా ఇరాన్ ఇంకా తట్టుకొని ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అణు ఆయుధాలు లేకపోయినా ఇరాన్ ప్రతిఘటిస్తుంది. ఇలాంటి సమయంలో ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం కూడా సో రష్యా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం అమెరికాకు సంబంధించినటువంటి నిఘా వర్గాలు గతంలో పలు నివేదికలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాయిటర్స్ ఒక ప్రత్యేకమైనటువంటి కథనం కూడా రాయడం జరిగింది. సో ఇరాన్ కి రష్యా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తుంది. అది అప్పట్లో కొంతవరకు సంచలనంగా మారింది ఈ వారం వ్యవధి కాలంలో. సో తాజాగా మాత్రం రష్యా దీనికి సంబంధించి ఒక బహిరంగంగా కొంతవరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారో ఖమేనీ ఆయన మృతి వార్తల సంతాపం తెలిస్తే అంటే కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు ఎవరైతే చేపట్టారు ముజాఫా హుస్సేనీ ఖమేనీ అనేటువంటి వ్యక్తి, సో ఆయన యొక్క వారసుడు, సో ఆయన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా కొంతవరకు అభినందన లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఈ దాడులు ఇంత క్లిష్టమైనటువంటి సమస్య, మరి ఇలాంటి ప్రభావం రష్యా ఏదైతే ఇరాన్ ఎదుర్కొంటుందో దానికి మేము అచంచలమైనటువంటి మద్దతుని ఇస్తాం అనేది మాత్రం పుతిన్ దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. అంటే మద్దతు అనేది కేవలం ఒక ధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా మద్దతుని ఇస్తున్నారా, లేదా బహిరంగంగా మద్దతు ఇస్తున్నారా, లేదా యుద్ధంలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో వీటి మీద ఏమి క్లారిటీ ఇవ్వకపోయినా అంటే రష్యా ప్రత్యక్షంగా మేము యుద్ధంలో సపోర్ట్ చేస్తూ మేము దిగుతాం అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు, కానీ మేము మద్దతు ఇస్తున్నాం అనేటువంటిది మాత్రం ఇరాన్ కి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి నేను. ఒకటి, సో ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలు సైలెంట్ గా వహిస్తున్నాయి. భారత్, అదేవిధంగా చైనా, అదేవిధంగా రష్యా, ఈ మూడు దేశాలు కీలకమైనటువంటి దేశాలు తటస్థంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో భారత్ ఇంకా నోరు మెదపలేదు, ఏమి చెప్పలేదు అనేటువంటి కాంట్రవర్సీస్ కూడా వస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఖమేనీ మృతిపై మీరు ఏం మాట్లాడలేదని లెటర్ రాసినటువంటి వైనం కూడా మనం చూస్తాం.
చైనా కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. సో కొంతవరకు ఇరాన్ కి సంబంధించిన ఖమేనీ మృతి పైన ఒక చిన్న స్టేట్మెంట్ విడుదల చేసి సైలెంట్ అయిపోయింది. సో రష్యా కూడా అదే పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా మన ఇండియాలో ఉన్నటువంటి ఇరాన్ ఎంబసీకి మన ఎవరైతే మిస్త్రీ ఉన్నారో విదేశాంగ శాఖ కార్యదర్శి ఆయన వెళ్లి ఒక లెటర్ మీద పూర్తి స్థాయిలో రాశారు. ఖమేనీ మృతి పట్ల మేము కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నామని. కేవలం అంతటితో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, కానీ బహిరంగంగా ఎక్కడ మద్దతు ప్రకటించలేదు భారత్ తో పాటుగా చైనా. కానీ రష్యా మాత్రం కొంతవరకు అచంచలమైనటువంటి మద్దతు ఇస్తామంటే మాత్రం కొంతవరకు పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం అనేటువంటి ధోరణిలోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో బహిరంగంగానే మద్దతు ఇస్తే మాత్రం కొంతవరకు ఇది భారీ యుద్ధం అయితే అడుగులు వేసేటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఎవరైనా కానీ మద్దతు డెఫినెట్గా కూడా మద్దతు ఇస్తే కనుక ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపే అడుగులు వేస్తుందంటూ కూడా ఏ దేశానికి ఆ దేశం కూడా సైలెంట్గా ఉన్నాయి. వేరే దేశాలంటే ఎవరికి వాళ్ళు కూడా నేను ఇజ్రాయెల్కి సపోర్టు, వీళ్ళకి ఇటు ఒకవైపేమో ఖమేనీ చనిపోయినందుకు కూడా కొంతమంది సంతాపాలు తెలుపుతున్నారు. కానీ ఎవరు కూడా అంటే క్లియర్ కట్గా కూడా యుద్ధంలో పాల్గొనేందుకు కానీ వీటికి కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తుందని. కానీ ఇప్పుడు రష్యా నోరు మెదపటము, మరి దీంట్లో ఇరాన్కి కేవలం మద్దతేనా లేకపోతే ఏమైనా సపోర్ట్ చేయబోతుందా? మరొకవైపు రష్యాకి ఉక్రెయిన్కు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో రష్యా ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతుంది ఇరాన్కి, ఏంటి? సో రష్యా దగ్గర చూసుకుంటే మనకు అమెరికాకి గట్టి సపోర్ట్ ఇచ్చేంత అణుస్థావరాల దగ్గర నుంచి వెపన్స్ దగ్గర నుంచి ఆయుధాలన్నీ కూడా రష్యా దగ్గర భారీగానే ఉన్నటువంటి పరిస్థితి. కంటిన్యూస్ గా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి వార్ జరుగుతున్నప్పటికీ సో బయట దేశాలకి తన ఇతర దేశాలకి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రష్యా తనకు ఉంటుంది అనేది మాత్రం ఎప్పటి నుంచో ఒక క్లియర్ కట్ గా ముందుకు వెళ్ళేటువంటి ప్రాసెస్ రష్యా దగ్గర ఉంటుంది. ఎందుకంటే అమెరికా లాగా అతను మాత్రమే ఉండే పరిస్థితి రష్యా దగ్గర కనిపించదు. సో దాన్ని మనం క్లియర్ కట్ గా చాలా చూస్తాం. ఇప్పుడు రష్యా అదేవిధంగా ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ దగ్గర ఒకసారి మనం వస్తే వీరిద్దరి మధ్య కూడా ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో ఒక కోఆపరేటివ్ అగ్రిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఏదైతే కాంపిటీషన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కి సంబంధించి వీరి మధ్య ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులతో ముందుకు వెళ్తూనే ఉంటారు. సో అట్ ద సేమ్ టైం సిరియా దగ్గర, అదేవిధంగా ఇరాక్ దగ్గర, అదేవిధంగా ఉక్రెయిన్ దగ్గర సో వీరికి అవసరమైనటువంటి సహకారాన్ని కూడా రష్యా పదే పదే అందించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అని కాకుండా లాస్ట్ ఒక 30 లేదా 40 ఇయర్స్ దగ్గర నుంచి ఈ రెండు దేశాలు కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒకవేళ పూర్తి స్థాయిలో పుతిన్ బహిరంగంగానే పూర్తి స్థాయిలో మాత్రం ఇరాన్ కి సపోర్ట్ చేస్తే మాత్రం ప్రత్యక్ష యుద్ధంగా మూడో ప్రపంచ యుద్ధం మీరు అన్నట్లుగా ఒక భారీ యుద్ధం వస్తే అడుగులు వేసేటువంటి పరిస్థితి. కానీ అంత త్వరగా ట్రంప్ పూర్తి స్థాయిలో ట్రంప్ ను వ్యతిరేకిస్తూ పుతిన్ ముందుకు వెళ్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరన్నట్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం సాగుతున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం కొంతవరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే రీసెంట్ గా రెండు ఇష్యూస్ కనబడుతున్నాయి. ఒకటి అమెరికా ఆరోపణ సేమ్ చేయడం జరిగింది, రాయిటర్స్ కథనం సేమ్ రాయడం జరిగింది. మీరు పూర్తి స్థాయిలో మీ సహకారం లేకపోతే ఇరాన్ ఇప్పటి వరకు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, ఈ టెక్నాలజీని ఇరాన్ వాడుతుంది అని ఆరోపించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కువైట్ లో కానివ్వండి, లేకపోతే బహ్రెయిన్ లో కానివ్వండి, ఖతార్ లో కానివ్వండి, యూఏఈ లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ కి సంబంధించిన మిలిటరీ ఎయిర్ బేస్ల మీద సో ఇరాన్ దాడి చేసింది అంటే దాని దగ్గర అంత టెక్నాలజీ ఉందా, అంత దాడి చేసేటువంటి కెపాసిటీ ఉందా, సో అంత ధైర్యంతో ముందుకు వెళ్తుందా, దేని సపోర్ట్ తీసుకొని ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్, అమెరికా లాంటి శక్తివంతమైనటువంటి రక్షణ దళాలు, డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి వాటిపైన తిరగబడుతుంది అనేటువంటి ప్రశ్న బలంగా వినబడితే బ్యాక్ సైడ్ ఖచ్చితంగా రష్యా ఉంది. ఇది అమెరికా చేసినటువంటి కామెంట్. కానీ ఏది ఏమైనా అంటే సిరాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేమైనా పెద్ద దేశాలు నోరు మెదపునున్నాయనుకోవచ్చు. ఇప్పుడు చైనా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక చైనా కూడా కొంత వెనిజులాలో కనుక చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ అక్కడ ఉన్నటువంటి గోల్డ్ కూడా ఈరోజే అమెరికా కొంత తీసుకోవటం జరిగింది. ఒకవైపు ఈ రకంగా కూడా అంతకు ముందులా అదంతా కూడా చైనా అండర్లో ఉండేది, చైనా పట్టుకోల్పోతూ ఉంది వెనిజులా ఆ ప్రాంతంలో కూడా. ఈ క్రమంలో ఇక్కడేమో చైనా కూడా అమెరికాకేమీ ఈ విషయంలో ఇజ్రాయెల్కి కూడా మద్దతు తెలపలేదు. ఒకవైపు చూస్తే కనుక చైనా గనక మద్దతు తెలపాలంటే డెఫినెట్గా కూడా ఇరాన్ సైడే నిలబడుతుంది అంటూ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చిన్నగా కూడా పెద్ద దేశాలు మౌనాన్ని వీడతాయి అనుకోవాలా? ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితి రోజు ఏదో ఒక దేశం ఏదో ఒక స్టాండ్ మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా. సో అలా ఉన్నప్పుడు మాత్రమే వారి ఉనికిని కూడా చాటుకునేందుకు అవసరం ఉంటుంది. సో ప్రపంచ వేదికలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి దగ్గర బహిర్గతంగా చెప్పలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నా సో వారిని ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా తప్పనిసరిగా భారత్ సహా ప్రపంచ దేశాలపైన ఉంటుంది. అంటే తటస్థం అనేది మాత్రం కొన్ని లిమిట్స్ వరకే పరిమితం అవుతూ ఉంటుంది. కానీ సో మరీ దురాగతం చేయడం లేదా పూర్తి స్థాయిలో వెళ్ళడం, వేలన చేయడం, లేకపోతే దాడి చేయడం, చంపేయడం ఇలాంటి వాటి పట్ల మాత్రం వివిధ దేశాల స్పందన కూడా అవసరమని పదే అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి.
ద సేమ్ టైం ఇక చైనా ఇష్యూకి వస్తే చైనా కూడా ఆల్మోస్ట్ ఇరాన్ వైపు పోయినటువంటి పరిస్థితులు ఆల్మోస్ట్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ నుంచి చైనాకి బాగా ఆర్థిక లావాదేవీలు సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. సో 90% వరకు ఒడిశాలో కూడా చైనా నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ నుంచి చైనా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు. సో 2021లో మనం నార్మల్ గా చూసుకున్నప్పుడు ఈ రెండు దేశాలు కూడా వచ్చే నెక్స్ట్ 25 years కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అంటే అంత దృఢంగా ఇరాన్ తో పాటుగా చైనా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో రష్యా కూడా అలాంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అగ్రరాజ్యాలు ఏదైతే ఉన్నాయో చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇవి రెండు కూడా ఇరాన్ వైపే కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్, అమెరికా ఒక సైడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు బహిరంగంగా దిగితే మాత్రం ఇది మూడో ప్రపంచ యుద్ధం కంటే భీకరంగానే ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అంతవరకు రాకుండా వివిధ దేశాలన్నీ కూడా మౌనం పాటిస్తున్నాయి. అంటే సో ఇప్పటికే చైనాతో పాటుగా రష్యా ఈ రెండు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి లేదా ఏదో ఒకటి చేయాలి అని కోల్డ్ వార్ స్టార్ట్ చేసేసి కానీ కోల్డ్ వార్ స్టార్ట్ చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాయంటే నిశ్చితంగా గమనిస్తున్నాయి. సో సిచ్యువేషన్ బేస్ అయి మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాయనేది మాత్రం క్లియర్ కట్ గానే కనబడుతుంది. సో ఓవరాల్ గా చూడాలి అయితే రష్యా మాత్రం ఇప్పటికైతే మాత్రం బహిరంగంగా నార్మల్ గా మద్దతు ప్రకటించిన సో సైనిక పరంగా ముందుకు వెళ్తుందా లేదా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సో దీనిపైన ఇంకా రాను రాను యుద్ధంలో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే పరిస్థితి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఉంది. సో ఫైనల్ గా ఒకటైతే క్లియర్ కట్, ఎందుకంటే ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఖమేనీ స్థానంలో వచ్చినటువంటి ఆయన వారసుడిని కూడా మేము మిమ్మల్ని ప్రభుత్వానికి సంబంధించిన పాలనకు మేము అంగీకరిస్తేనే మీరు ఉండాలి, లేకపోతే మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. సో మా ఆధీనంలోనే మీరు ఎగ్జాక్ట్లీ సిరాజ్, అంటే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతే పుతిన్ స్పందించడం జరిగింది. దాని తర్వాతే మద్దతు ప్రకటించారు. అంటే అమెరికా నెక్స్ట్ వచ్చేటువంటి లీడర్ను కూడా మేము ఆమోదిస్తేనే అంటే అమెరికా ఆధిపత్యం కోసం ట్రై చేస్తుంది. అమెరికా ఆధిపత్యం ఉంటేనే అసలు అమెరికా అగ్రీ చేస్తేనే ఎందుకు ఇరాన్లో పాలన కొనసాగాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ తోనే ఇప్పుడు పుతిన్ దీని మీద స్పందించినట్లుగా కూడా చూడొచ్చా మనం? ఖచ్చితంగా చూడొచ్చు. ఈ రోజు మన పక్కన దేశానికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు రేపు అదే ఇబ్బంది మన దేశానికి వచ్చినప్పుడు తెలియదు. ఈ రోజు మనం స్పందించకపోతే మాత్రం రేపటి ఇదే సిచ్యువేషన్ మన దగ్గరికి వస్తే ఇలా ఉంటుంది అనే దాని మీద రకరకాల విమర్శలు వస్తాయి. సో మీరు అన్నట్లుగా క్లియర్ కట్ గా ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ కి పుతిన్ ఇచ్చినటువంటి కౌంటర్ అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా. సో సిచ్యువేషన్ బేస్ అయి మాత్రం గట్టిగానే ఇచ్చారనేది మాత్రం కొంతవరకు అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ట్రంప్ పూర్తి స్థాయిలో ఏదైతే ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించడం సబబే, కానీ అది చొచ్చుకొని వెళ్ళి చంపేయడం లేదా ఖమేనీని లేదా రెండో విషయం వచ్చేసి ఇరాన్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో పాలన మొత్తం మా అధీనంలోకి సాగాలి అంటే ఇరాన్ కు ఉన్నటువంటి సార్వభౌమత్వం ఏమవ్వాలి అనేటువంటి ప్రశ్నలు కూడా వినబడుతుంది. కాబట్టి ట్రంప్ చేసేటువంటి స్టేట్మెంట్ బేస్ అయి పుతిన్ మాత్రం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ఎప్పుడైనా కానీ సపోర్ట్ విషయంలో కానీ మనం చూసుకుంటే కనుక భారత్ రష్యా ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఈ సపోర్ట్ విషయంలో మాత్రం భారత్ రష్యా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ అంశాన్ని మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. భారత్ అయితే ప్రస్తుతానికి స్వతంత్రంగానే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. సో ఒకటి అంటే ఖమేనీ వృద్ధి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతోనే మనం సైలెంట్ అయిపోయాం. రెండోది బహిరంగంగా అటువైపు ఇరాన్ కి కానివ్వండి, ఇటువైపు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వాటిపైన కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనబడింది. ఏదైతే గల్ఫ్ దేశాల్లో కొంతవరకు దాడులు చేసినప్పుడు ఆ దాడుల్ని ఖండించినటువంటి పరిస్థితి మనం చేసాం. సో ఆ దాడుల్ని ఖండించిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలన్నీ కూడా భారత ప్రభుత్వం మీద విమర్శలు మొదలుపెట్టినాయి. సో మీ గల్ఫ్ దేశాల్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఇరాన్ చేసిన దాడిని మీరు ఖండిస్తున్నారు అంటే అమెరికా ఇజ్రాయెల్ కి మీరు పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నారని అనేటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. కానీ ఖమేనీ సంతాప తీర్మానం తర్వాత మాత్రం కొంతవరకు భారత్ సైలెంట్ గానే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మీరు అన్నట్లుగా ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ కి సంబంధించిన ఈ యుద్ధ వాతావరణంలో భారత్ కు రష్యాకి మధ్య విభేదానికి కొంతవరకు గ్యాప్ వస్తుంది అనడంలో కొంచెం టైం పట్టొచ్చు. బట్ భారత్ మాత్రం సైలెంట్ గా ఇదే అడుగుతో ముందుకు వేస్తే మాత్రం అంతగా గ్యాప్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉండవు అనేది మాత్రం క్లియర్ కట్. ఎందుకంటే భారత్ అన్నిటికీ కూడా సమదూరం పాటిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ క్లియర్ కట్ గా ఒకటి నేను, ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా అన్యాయం జరిగినా లేదా ఏదైనా సమస్య వచ్చి ఏదైనా ప్రాబ్లం అయినా సో ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి దేశంగా భారతదేశం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ తటస్థం అనేటువంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది అనేది మాత్రం సో విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. మరి భారత్ కూడా ఫ్యూచర్ లో తన వ్యూహాన్ని మార్చుకొని ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా అన్న దానిపైన కూడా మనం వేచి చూడాలి. రైట్, స్టే విత్ us సిరాజ్, మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కొత్త సుప్రీం లీడర్ మొజ్తాపాకు అభినందన తెలుపుతూ కూడా పుతిన్ రష్యా నమ్మదగినటువంటి దేశం, ఇరాన్కి రష్యా పూర్తిగా కూడా సపోర్టుగా ఉంటుందంటూ కీలకమైన ప్రకటన చేశారు పుతిన్. అయితే ఈ ప్రకటన ఎప్పుడైతే ఇటు అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లో నెక్స్ట్ రాబోయేటువంటి సుప్రీం లీడర్, ఇప్పుడు మొజ్తాబాని సుప్రీం లీడర్గా ప్రకటించారు. తను సుప్రీం లీడర్గా ఉండాలంటే అమెరికా అనుమతి ఉండాలంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఇక దీని తర్వాతే స్పందించడంతో కూడా ఇది ఒక కౌంటర్గా చూడొచ్చు. ఎందుకంటే అమెరికా ఎందుకు అగ్రి చేస్తేనే వేరే దేశంలో ఉండాలి, అసలు ట్రంప్ ఎందుకు అమెరికాకు తలొగ్గి ఉండాలి ఇరాన్ కానీ, ఇదే పరిస్థితి వేరే దేశాలకు వస్తే గనక, ఎందుకంటే వెనిజులా అధ్యక్షుని తీసుకొని రావటం కానీ, ఆ తర్వాత ఇక్కడ ఇటువంటి పరిస్థితులు రావటం కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. ట్రంప్ చలాయిస్తున్నటువంటి ఆధిపత్యానికి ఒక యాక్సెప్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ట్రంప్ జోక్యం చేసుకోవద్దంటే మిగిలిన దేశాలన్నీ జోక్యం చేసుకోకుండా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా తన ఆధిపత్యాన్ని మిగిలిన దేశాల మీద చలాయించటం ఇష్టం లేక ఈ రకంగా కూడా ప్రకటించినట్లుగానైతే ఇప్పుడు నిపుణులు చేసేటువంటి అనాలిసిస్ ద్వారా కానీ, ఇప్పుడున్న పరిస్థితుల ద్వారా కానీ మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్.